మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీ 2025 జీకే అంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇక్కడ బిట్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇంకా ఇప్పటివరకు ఎవరైనా చూడలేనట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ లింక్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి కూడా చూడగలరు. లేదా ఇక్కడ మీకు వీడియో పైన ఐకార్డ్స్ దగ్గర కూడా మీకు లింక్స్ అయితే ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు చూసి మీ యొక్క ప్రిపరేషన్లో భాగంగా అది హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఏదైతే మనకి మాక్ టెస్ట్ అవైలబుల్ అయ్యాయో మే 20 నుంచి దానికి అనుగుణంగా దానికి ఆధారంగా క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అయితే జీకేతో పాటుగా మరి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు కూడా అయితే దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో కూడా హెల్ప్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇక్కడ మీ యొక్క సజెషన్స్, మీ యొక్క ఫీడ్బ్యాక్ అనేది కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి అందిస్తే దానికి తగ్గట్టుగా ఇంకా నెక్స్ట్ రాబోయే క్లాసుల్లో ఇంకా మంచిగా ప్రశ్నలు అందించే ప్రయత్నం అయితే చేస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి యొక్క సహాయ సహకారాలు అందిస్తాయని చెప్పేసి కోరుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింపుల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అయితే మనం ఆల్రెడీ 75 క్వశ్చన్లు అయితే చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో 76వ ప్రశ్న నుంచి అయితే చూద్దాం. మరి లేట్ చేయకుండా అయితే అన్నీ కూడా చూసేద్దాం. 76వ ప్రశ్న చూడండి. భారతదేశపు మొదటి మహిళా రాష్ట్రపతి ఎవరు అంటే సమాధానం ప్రతిభా దేవి సింగ్ పాటిల్ గారండి. కాలం వచ్చేసి 25 జూన్ 2007 నుంచి 25 జూన్ 2012 వరకు 5 ఏళ్ళుగా రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. 77వ ప్రశ్న చూడండి. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఏది అంటే ఎవరెస్ట్ పర్వతం హిమాలయాల దగ్గర ఉన్నటువంటిది. 78వ ప్రశ్న చూడండి. ఎవరెస్ట్ పర్వతం సముద్ర మట్టానికి ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంది అంటే కనుక ఇక్కడ 48 మీటర్లు అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మరి 79వది భారతీయ మొదటి మహిళా అంతరిక్ష వ్యోమగామి ఎవరు అంటే కల్పన చావ్లా గారండి. 80వ ప్రశ్న మరి నీలగిరి పర్వతాలు ఏ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయి అయితే సమాధానం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక అండి. 81వ ప్రశ్న టైగర్ ప్రాజెక్ట్ను ఎప్పుడు ప్రారంభించారు అంటే 1 ఏప్రిల్ 1973. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్పుకోవచ్చు. చాలాసార్లు చాలా ఎగ్జామ్లలో ఈ బిట్ అడగడం జరిగిందండి. నెక్స్ట్ 82వ ప్రశ్న చూడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను భారత రాజ్యాంగం యొక్క హృదయం మరియు ఆత్మగా పేర్కొంటారు అంటే సమాధానం ఆర్టికల్ 32, ఆర్టికల్ 32 గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతే హక్కులు ఇక రాజ్యాంగం లేనట్లే అన్నట్టు, అంటే రాజ్యాంగం ఉన్నట్టు అన్నట్టుగానే ఆయన ఒక దశలో అంటారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 83వ ప్రశ్న మరి ఖేలో ఇండియా, ఇక్కడ ఖేలో అనబడింది, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది అంటే సరైన సమాధానం మహారాష్ట్ర అండి. మొత్తం ఇక్కడ 158 పథకాలతో అయితే ఉంది. మళ్ళీ రెండవ స్థానంలో హర్యానా, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్స్ మీరు కరెక్ట్ చేసుకోగలరండి. మరియు మూడవ స్థానంలో రాజస్థాన్ నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 84వ ప్రశ్న భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ వేవ్స్ 2025ను మే 1 నుంచి 4 వరకు ఎక్కడ నిర్వహించింది. సో ఇక్కడ చూడండి, వేవ్స్ ఎక్కడ నిర్వహించింది, ఎప్పుడు నిర్వహించింది క్లియర్గా అయితే ఇక్కడ మీకు ఒక 3 బిట్లు అయితే ఇక్కడ ఒకే లైన్లోనే మీకు కవర్ అయ్యడం జరిగింది. చూసినట్లయితే మరి ఈ ఎవరు వేవ్స్ని నిర్వహించారు అంటే ఇక్కడ మీరు భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ అని చెప్పేసి ఆన్సర్ చేయొచ్చు. అలాగే మరి ఏ తేదీలో నిర్వహించారంటే మే 1 నుంచి 4వ తేదీలో. మరి ఎక్కడ అంటే ఇక్కడ సరైన సమాధానం ముంబైలో నిర్వహించడం జరిగింది. 85వ ప్రశ్న చూడండి. వేవ్స్ అనగా మరి వేవ్స్ అనేటువంటిది మీ ఉంది కదా, దాని మరి ఏంటంటే వరల్డ్ ఆడియో అండ్ విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ అని అంటారు వేవ్స్ అని చెప్పేసి. ఓకే, మొదటిసారిగా ఇది జరగడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. మరి వారు వచ్చి అయితే దీంట్లో పాల్గొనడం జరిగింది. 86వ ప్రశ్న చూసుకున్నట్లయితే మరి ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇది కూడా మనకు మోస్ట్. సో ఈయన గురించి ఒక పెద్ద స్టాచ్యూని అయితే మరి నర్మదా నది ఒడ్డునైతే నిర్వహించడం జరిగింది గుజరాత్లో. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోగలరు. 87వ ప్రశ్న చూసుకున్నట్లయితే గాంధేయవాది అయిన వినోబా భావే 1951లో తెలంగాణలోని ఏ గ్రామం నుండి భూదాన ఉద్యమాన్ని ప్రారంభించారు అంటే పోచంపల్లి అని చెప్పేసి. ఇక్కడ క్లియర్గా మనకు ఏ సంవత్సరంలో ప్రారంభించారు, అలాగే ఎక్కడి నుంచి ప్రారంభించారు, ఎవరు దీన్ని ఎవరు అని చెప్పేసి, అలాగే అతడు ఎవరు గాంధేయవాది అని కూడా ఇక్కడ 4 బిట్లు అయితే ఒకే లైన్లో మీకు కవర్ చేయడం జరిగింది. రైట్, సో ఇలాగా మీరు రాసుకుంటూ ఉండొచ్చు కూడా, మీరు చూడవచ్చండి. నెక్స్ట్
8వ ప్రశ్న చూసుకున్నట్లయితే గనక ఇటీవల మహాకుంభమేళ ఎక్కడ జరిగింది అంటే ప్రయాగ్రాజ్ అండి. ప్రయాగ్రాజ్‌లో అతిపెద్ద కుంభమేళ జరిగింది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగేదాన్ని మహాకుంభమేళ అంటారు. సో, దీనిలో కుంభమేళ అని ఉంటది. అర్ధ కుంభమేళ అని ఉంటుంది. తర్వాత ఓకేనా, సంవత్సరానికి ఒకసారి ఇలాగ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీని గురించి కూడా మీరు ఒకసారి టాపిక్ ఒకసారి చూసి కవర్ చేయగలరు. మరి 89వ ప్రశ్న చూసుకున్నట్లయితే ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ఇవ్వడం ప్రారంభించారు అంటే 1969 అండి. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే 90వ ప్రశ్న మొదటి నోబెల్ బహుమతిని ఎప్పుడు అందించారు అంటే 1901. అయితే ఇక్కడ ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు మరి 1895లో వీలునామాలో పొందుపరచడం జరిగింది. తర్వాత 5 ఏండ్ల తర్వాత ఇది అమల్లోకి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ 91వ ప్రశ్న చూసుకున్నట్లయితే శబ్దశాసనుడు ఎవరిని పిలుస్తారు అంటే ఇక్కడ మనకి నన్నయ్య గారిని పిలుస్తారండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి, 92వ ప్రశ్న పదకవిత పితామహుడు అని ఎవరికి బిరుదు అంటే తాళ్లపాక అన్నమాచార్యులకి బిరుదండి. 93వ ప్రశ్న చూడండి, ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరికి బిరుదు అంటే అల్లసాని పెద్దన. సో, ఈ బిరుదులు కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి ఇవి కూడా మీరు కొన్ని బాగా పాపులర్ అయినటువంటి బాగా ప్రసిద్ధి ఉన్నటువంటి ఆయన మీరు కంపల్సరీగా చేయాల్సిందే. 94వ ప్రశ్న చూసుకున్నట్లయితే ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని చెప్పినది ఎవరు అంటే మదర్ తెరిస్సా అండి. నెక్స్ట్ 95వ ప్రశ్న ఇక్కడ చూడండి, మరి మిస్సైల్ ఉమెన్ అని ఎవరిని పిలుస్తారు? మరి అందరికీ తెలిసిందే. మరి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని అయితే పిలుస్తారు. మరి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే 95వ ప్రశ్న మిస్సైల్ ఉమెన్ అని ఎవరిని పిలుస్తారు అంటే సరైన సమాధానం డాక్టర్ టేసీ థామస్ అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవాలి. 96వ ప్రశ్న చూసుకున్నట్లయితే మరి 1898లో రేడియంను కనుగొన్నది ఎవరు అంటే మేరీ క్యూరీ మరియు పియరీ క్యూరీ అండి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఇయర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఇయర్‌లో మరి రేడియంని కనుగొన్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇయర్‌ని మీరు వేయాల్సి ఉంటుంది. చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ ఆప్షన్‌లను బట్టి. నెక్స్ట్ మరి ఎవరు కనుగొన్నారంటే ఇక్కడ ఇచ్చినటువంటి మరి మేరీ క్యూరీ మరియు పేరీ క్యూరీ అని చెప్పేసి మోస్ట్‌గా మీరు మేరీ క్యూరీ అని కూడా గుర్తుపెట్టుకోగలరు. నెక్స్ట్ 97వ ప్రశ్న చూసుకున్నట్లయితే గోవా నుండి కేరళ మరియు తమిళనాడు వరకు విస్తరించి ఉన్న తీర ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు అంటే మరి ఇక్కడ ఆన్సరు మలబార్ తీర ప్రాంతంని అని పిలుస్తారండి. ఓకేనా, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మలబార్ తీర ప్రాంతం అని పిలుస్తారు. 98వ ప్రశ్న చూసుకున్నట్లయితే మరి జలియన్ వాలా బాగ్ మారణకాండ ఎప్పుడు మరియు ఎక్కడ జరిగింది అంటే 13 ఏప్రిల్ 1919 మరియు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఈ ఈ ఘటన అంటే ఈ మరణకాండ అనేటువంటిది జరగడం జరిగింది. నెక్స్ట్ 99వ ప్రశ్న చూడండి, హాకీ జట్టులోని ఆటగాళ్ల సంఖ్య అంటే 11 మంది అండి. నెక్స్ట్ 100వ ప్రశ్న చూడండి, భారతదేశంలో అత్యున్నత సాహిత్య పురస్కారం ఏది అంటే జ్ఞానపీఠ పురస్కారం అనమాట. అంటే ఇది ప్రతి ఏటా ఇస్తారండి. ఎవరైతే సాహిత్య రంగంలో బాగా కృషి చేస్తున్నారో వారికి ఈ జ్ఞానపీఠ పురస్కారం అనేది అందించడం జరుగుతుంది. సో, ఇలాగ ఇప్పుడు వరకు మనం మొత్తంగా 100 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మరి ప్రీవియస్‌లో ఎవరైనా చూడకపోతే అక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా ఇచ్చాను. ఇలాంటివి మీకు యూస్‌ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మరి ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లుగా యూస్‌ఫుల్ అయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.